హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక మనం వీడియోలోకి వెళ్దాం. సహజంగానే కవల పిల్లలు కలగాలంటే ఉత్తమ టిప్స్. వ్యక్తులు సంసారం ప్రారంభించినప్పుడు వారు తరచుగా వారి పిల్లల గురించి కొన్ని కలలు కంటారు. కొంతమందికి కవలలంటే చాలా ఇష్టం. ఒక కొడుకు లేదా కూతురు లేదా కవలలను ఇష్టపడటానికి అనేక కారణాలు ఉంటాయి. మీరు కవలలు కావాలనుకుంటే వారు ఇద్దరు అబ్బాయిలు కావచ్చు, లేదా ఒక అబ్బాయి అమ్మాయి కావచ్చు. నిజానికి సహజంగా కవలలను గర్భం దాల్చడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి. కవలల పిల్లలకు పుట్టుక నుండే కొన్ని దగ్గర పోలికలు కలిగి ఉంటారు. అందువల్ల చాలామంది కవలలను కోరుకుంటారు. పెద్ద కుటుంబం కావాలనుకునేవారు రెండు సంతోషాలను వారి కుటుంబంలో ఖచ్చితంగా ప్రణాళిక చేసుకోవడానికి మరికొంతమంది ఇష్టపడతారు. కవల పిల్లలు కావాలనుకుంటున్నారా? అయితే ఇవి తప్పక తినండి. సహజంగా కవలలను గర్భం దాల్చడానికి ఉత్తమ చిట్కాలు. కవలలు ఒకే రూపంతో సోదర భావంతో ఉంటారు. ఒక ఫలదీకరణ చెందిన గుడ్డు రెండుగా విడిపోవడం వల్ల ఒకే పోలికతో కూడిన కవలలు పుడతారు. రెండు రకాల పిల్లలుగా ఎదుగుతారు. ద్వంద్వ కవలల చాలా సాధారణం. రెండు వేరువేరు ఎగ్స్ ఫలదీకరణం చెందడం వల్ల అభివృద్ధి చెంది ఇద్దరు పిల్లలుగా పుడతారు. చివరకు ఈ మధ్యనే ఒక అవకాశంపై ఖచ్చితంగా ఆధారపడి కవలలను గర్భం దాలుస్తున్నారు. ఒక స్త్రీ కవలను గర్భం దాలిస్తే సామర్థ్యాన్ని కలిగి ఉండడంలో జన్యువులు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. మీరు సహజంగా కవలలను గర్భం దాల్చడానికి ఎక్కువ అవకాశాలను పొందడానికి కొన్ని చిట్కాలను తెలుసుకుంటే మీకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడ సహజంగా కవలలను గర్భం దాల్చడానికి మనకు అందుబాటులో ఉన్న కొన్ని చిట్కాల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మీకు కవల పిల్లల గురించి తెలియని 5 వాస్తవాలు. మీ ప్రస్తుత అవకాశాలను పరీక్షించుకోండి. సహజంగా కవలలను పొందడానికి చిట్కాలతో పాటు మీ కుటుంబంలో ఎంతమంది కవలలు ఉన్నారు, మీ వయసు, ఇంతకుముందు పిల్లల వంటి సాధారణ అవకాశాలను కూడా పరీక్షించుకోవాలి. ముందుగా తీసుకోవలసిన విటమిన్లు. సహజంగా కవలలను గర్భం దాల్చాలంటే ఎక్కువ మోతాదులో విటమిన్లను తీసుకోవడం ఒక చిట్కా. గర్భవతికి అవసరాలకు సరిపోయేట్లుగా తయారు చేసిన ఈ నెలలోపు తీసుకుంటే విటమిన్లు చాలా మంచివి. మంచి పోషణ. ఈ చిట్కాలతో సమతుల్య ఆహారం అనేది సహజంగా కవలలను పొందడానికి మంచి ప్రాధాన్యతను కలిగి ఉంది. మీరు తక్కువ బరువుతో లేరని నిర్ధారించుకోండి. మీరు కవలల కోసం ప్రయత్నించే ముందు సరైన బరువు పొందడానికి వైద్యుడిని సంప్రదించండి. మీకు కవల పిల్లల గురించి తెలియని 5 వాస్తవాల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఆరోగ్యమైన పాల పదార్థాలు. ఆరోగ్యకరమైన పాల పదార్థాలు పాలతో పాటు వెన్న, చీజు, ఇతర పాల పదార్థాలను మీ ఆహారంలో తీసుకోవడం వల్ల కవలల గర్భధారణ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆవులలో ఎదుగుదలకు అవసరమైన ఇన్సులిన్ ఉండడం వల్ల పాల పదార్థాలు తీసుకుంటే సహజంగా కవలలను గర్భం దాల్చడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రుచికరమైన దుంపకూరలు. గిరిజన స్త్రీలు సహజంగా కవలలను పొందడానికి వారి ఆహారంలో ఎక్కువ మోతాదులో దుంపకూరలను తీసుకుంటారని ఒక అధ్యయనంలో తెలిసింది. ఈ విషయం ధృవీకరించబడినప్పటికీ ఈ విధానంతో కూడిన ప్రయత్నం హాని చేస్తుంది. మీరు మందులను తీసుకుంటుంటే చాలా మంది కుటుంబ నియంత్రణకు అనేక రకాల మందులు వాడుతుంటారు. మీరు గర్భధారణను పొందాలి, పిల్లలు కావాలి అనుకుంటే ముందే అటువంటి మందులను మానేయండి. ఒక వైద్యుని సలహా తీసుకోవడం వల్ల మీరు సహజంగా కవలలను గర్భం దాల్చడానికి మీ వైద్యుడి సహాయం కోసం సంప్రదించండి. ఆయన ఒక సాధారణ గర్భం దాల్చే స్త్రీకి కూడా కవలలను పొందే అవకాశాలు పెంపొందించే కొన్ని మందులను ఇస్తారు. ఇన్విట్రో ఫలదీకరణం. సహజంగా కవలలను గర్భం దాల్చడానికి ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. పూర్వం
ఈ విధానాన్ని టెస్ట్ బేబీ అని పిలిచేవారు. ఇక్కడ ఫలదీకరణం చెందిన 2 గుడ్లను మీ గర్భంలో పంపిస్తారు. దీనికి వైద్యం అవసరం. సహజ కవలల గర్భధారణకు కొంతమంది స్త్రీలకు వైద్యం చాలా అవసరం. వయసుతో కూడిన నిబంధనల వల్ల ఒకసారి మాత్రమే ఆమె గర్భం పొందగలదు అనుకున్నప్పుడు 2 సార్లు గర్భం దాల్చడం కంటే కవలలు ఉత్తమం. ఈ చిట్కాలను పాటించి మీ గర్భాన్ని రెట్టింపు సంతోషాలతో ఆనందించుకోవచ్చు. అందుకే కవలలు పుడతారు. ఈ రహస్యం తెలియని వారు చాలా తక్కువ. ప్రెగ్నెన్సీకి సంబంధించిన చాలా అంశాల్లో కవలలది ప్రత్యేకం. కవలలు ఎలా జన్మిస్తారు? కవలలు జన్మించడం వెనుక రహస్యం ఏమైనా ఉన్నదా? దంపతులు కోరుకుంటే కవలలకు జన్మనివ్వొచ్చా? ఇలా కవలల చుట్టూ ఎన్నో ప్రశ్నలు, మిస్టరీలు దాగి ఉన్నాయి. తల్లి గర్భంలో ఒక బిడ్డను మోయడం చాలా కష్టమైన పని. అలాంటిది ఒకేసారి 2 పిల్లలను తల్లి గర్భంలో మోయడం సాధారణ విషయం కాదు. గర్భిణీలకు కవలలు జన్మించడంపై ముఖ్యమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకున్నాం. తల్లి అండం తండ్రి వీర్యంకిస్తే పిండం ఏర్పడి అది గర్భసంచిలో బిడ్డగా ఏర్పడుతుందన్న విషయం తెలిసిందే. కవలల విషయంలో తల్లి నుంచి 2 అండాలు విడుదలైతే కవలలకు అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మహిళలకు 2 అండాలు ఒకేసారి విడుదలవుతాయి. అప్పుడు 2 అండాలకు 2 వీర్య కణాలు కలిసి గర్భసంచిలో 2 బిడ్డలకు జన్మనిస్తుంది. కవలలు శాస్త్రీయంగా జన్మించే అవకాశం ఉందా అంటే మందుల ద్వారా, చిట్కాల ద్వారా కవలలను జన్మనివ్వొచ్చని ప్రకటనలు విడుదల చేస్తుంటారు. అయితే అధికారికంగా అలాంటి ప్రస్తుతం మన దేశంలో లేదు. శాస్త్రీయంగా కవలలు జన్మించేందుకు పరిశోధనలు మాత్రమే జరుగుతూనే ఉన్నాయి. తల్లి పూర్వీకుల్లో ఎవరికైనా కవలలు పుడితే అప్పుడు జీన్స్ పరంగా తల్లికి కవలలు పుట్టే అవకాశం ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. తల్లిదండ్రులిద్దరి పూర్వీకులకు కవలలు పుట్టిన చరిత్ర ఉన్నా కవలలు జన్మించే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు అంటున్నారు. 30 ఏళ్లు దాటిన మహిళలకు కూడా కవలలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు. ఈ మహిళలకు కవలలు పుట్టే అవకాశం ఎక్కువ. అధిక బరువుతో ఉండే మహిళలు కవలలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరిలో ఈస్ట్రోజెన్ స్థాయిలు ఎక్కువ ఉండటం వల్ల ఒకేసారి 2 అండాలు విడుదలై కవలలకు జన్మనిచ్చే ఛాన్స్ ఉందంటున్నారు పరిశోధకులు. 5.5 అడుగుల ఎత్తు ఉన్న మహిళలకు కూడా కవలలు పుట్టే అవకాశం ఉన్నట్లు పరిశోధనలు బయటపడ్డాయి. కానీ వీరికి ప్రీమెచ్యూర్ బేబీలు పుట్టే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇవి తింటే కవలలు పుడతారని కూడా అంటారు. చేపలు, పాల పదార్థాలు ఎక్కువగా తీసుకున్నా కవలలు పుట్టే అవకాశాలు మెండుగా ఉన్నట్లు ఆస్ట్రేలియా యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు. మల్టీవిటమిన్ టాబ్లెట్లు, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు అధికంగా తీసుకున్న మహిళలకు కవలలు జన్మించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. కవలల తల్లిదండ్రులు ధన్యులు. కవలలకు జన్మనిచ్చే తల్లులు ఆరోగ్యంగా ఉంటారని, వారి ఆయుర్దాయం కూడా ఎక్కువగా ఉంటుందని అధ్యయనంలో బయటపడింది. ప్రపంచంలో ప్రస్తుతం 130 మిలియన్ల మంది కవలలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.